సిరుల మాగాని సింగరేణిలో మహిళలు నారీ శక్తిని చాటుతూ పురుషులతో సమానంగా బొగ్గు గనుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నల్ల బంగారం కోసం భూమికి వందల అడుగుల లోతులో చీకటిని చీల్చుకుంటూ భూగర్భ గనుల్లో కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీసి సింగరేణిలో ఇప్పటి వరకు కేవలం పురుషుల ప్రపంచమే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సమాజం పెట్టిన గీతలను దాటి సాహసం సంకల్పంతో ముందుకు వస్తున్న మహిళలు ఇప్పుడు సింగరేణి భూగర్భ గనుల్లో అడుగుపెట్టారు. సాంకేతికత విద్యతో ధైర్యంతో పురుషులతో సమానంగా గనుల్లో విధులు నిర్వహిస్తూ తమ సత్తాను చాటుతున్నారు. పురుషాధిపత్యం కొనసాగుతున్న సింగరేణి భూగర్భ గనుల్లో ఇప్పుడు మహిళలు కూడా సింగరేణిలో భూగర్భ గనుల్లో పురుషులతో సమానంగా కూడా విధులు నిర్వహిస్తూ కూడా సింగరేణి సంస్థ అభివృద్ధిలో కూడా తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులు ఉద్యోగులపై కూడా రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలోని సింగరేణి సంస్థ దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటి. దశాబ్దాలుగా ఈ గనుల్లో పురుషులే ఎక్కువగా పనిచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా సింగరేణి గనుల్లో అడుగుపెట్టి కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. సాంకేతిక విద్యతో వచ్చిన మహిళా అధికారులు భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్లుగా, ఎలక్ట్రీషియన్స్గా, సర్ఫేస్లలో విధులు నిర్వహిస్తూ గనులలో పనులను పర్యవేక్షిస్తున్నారు. భూగర్భ గనుల్లో పురుషులతో పోటీ పడుతూ రాణిస్తున్నారు. ఒకప్పుడు సింగరేణి భూగర్భ గనుల్లో పనిచేయాలంటే కేవలం పురుషులకు మాత్రమే సాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు మహిళలు భూగర్భ గనుల్లో పనిచేస్తూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ పవర్ సోర్స్ అంతా రిపోర్ట్స్ వస్తే మేమే చూసుకుంటాం. కోల్కటాస్ డ్రిల్ మిషన్స్ ఏమైనా రిపోర్ట్స్ వస్తే మేమే చూసుకుంటాం. ఇక్కడ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్కి సంబంధించింది ఏదైనా మేమే చూసుకుంటాం. రిపోర్ట్స్ వస్తే చేస్తాం. అన్న వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా వర్క్ నేర్పిస్తారు. వాళ్ళతో సమానంగా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. తెలంగాణలోని సింగరేణి సంస్థ 6 జిల్లాల్లో విస్తరించి తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. సింగరేణి వ్యాప్తంగా సుమారు 1900 మంది మహిళలు మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, అడ్మినిస్ట్రేషన్, మెడికల్, ఫైనాన్స్ వంటి విభాగాలతో పాటు మేనేజ్మెంట్ ట్రైనీలు, అండర్ మేనేజర్లు వంటి పోస్టుల్లో విధులు నిర్వహిస్తుండగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో 280 మంది మహిళలు వివిధ విభాగాలతో పాటు RK7 భూగర్భ గనిలో 10 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. తెలిసిన కూడా మహిళలు భూగర్భ గనుల్లో ఏదైతే మహిళలు కూడా పురుషులతో సమానంగా కూడా విధులు నిర్వహిస్తూ కూడా తమ సత్తా చాటుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మనం శ్రీరాంపూర్ డివిజన్లోని RK7 గనిలో భూగర్భ గనిలో ఇక్కడ కొంతమంది మహిళలు తమ విధులు నిర్వహిస్తున్నటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు కొంతమంది ఉన్నారు. నేను కూడా వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చేస్తారు మీరు ఇక్కడ, ఏంది అసలు పరిస్థితి? నేను ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అండి. నా పేరు శ్రీలేఖ. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ మొత్తం సూపర్విజన్ చేస్తూ ఉంటా. అంటే పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, కరెక్ట్గా ఉన్నాయా, మా కేబుల్స్ కరెక్ట్గా ఉన్నాయా, స్విచెస్ కరెక్ట్గా ఉన్నాయా, సేఫ్టీ పరంగా మొత్తం. అంటే పవర్ సోర్స్ అనేది అంటే ప్రమాదకరం కదా లోపట. సో ప్రతి ఒక్క సేఫ్టీ ఫ్యూచర్ని మేము చూస్తూ ఉన్నాం. అంటే ట్రిప్పింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా ట్రిప్ అవుతుందా లేదా, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చెప్తాము ఎలక్ట్రీషియన్స్ కూడా ఏమన్నా వర్క్ ఏమన్నా ఎలక్ట్రికల్ పరంగా ఏమన్నా ఫాల్ట్స్ వస్తే వాళ్ళు రెక్టిఫై చేయడానికి వాళ్ళకి సహకరిస్తూ ఉంటాం. మా ఇంజనీర్ సార్స్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉంటారు. ఓకే, దీనికి మీరు చెప్పండి, మీరేం చేస్తారు, ఏంది మీ డిజైనేషన్? నా పేరు సర్ల. నేను ఎలక్ట్రీషియన్ ట్రైనీగా జాయిన్ అయ్యాను 16 డిసెంబర్ 2024లో. ప్రజెంట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎలక్ట్రీషియన్గా ఏసీబీలు కానీ, జీఈబీలు కానీ, ప్యానెల్స్ కానీ, డ్రిల్లింగ్ మిషన్స్ కానీ ఏమైనా రిపోర్ట్స్ వస్తే చేస్తాం. మాకు సపోర్టివ్గా మా ఫోర్మెన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు. వర్క్ కూడా బాగా నేర్పిస్తారు ఈ మైండ్లో. మీరు చెప్పండి మేడం, మీరేమి నిర్వహిస్తారు? కూడా ఏదైతే పురుషులతో సమానంగా కూడా ఇవాళ మీరు భూగర్భ గనులలో కూడా విధులు నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? నా పేరు సుమ అండి. నేను ఎన్జిటీగా 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయింది. అది ఇప్పుడు జిఎంఈగా చేస్తున్నాను. ఇక్కడ పురుషులతో సమానంగా చేయగలుగుతున్నామంటే మాకు మా మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న తోటి వర్కర్లు కానీ మంచి సపోర్టింగ్గా చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ మేనేజర్ వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా చేయించాలి, ఎక్కడ సేఫ్టీ చూడాలి, అబ్జర్వ్ చేసి ఏం యాక్షన్ తీసుకోవాలనేది అన్నీ చెప్తూ ఉంటారు మాకు. అవన్నీ ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో మా అన్నీ నేర్చుకున్నాం. దాంతో ఇప్పుడు మేము చేయగలుగుతాం పురుషులకు సమానంగా. అధికారుల నుండి ఎటువంటి ప్రోత్సాహం ఉన్నది? అధికారులు మాకు ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా పని చేయాలి, ఒక వర్కింగ్ ప్లేస్ దగ్గర బ్యాడ్ అయినప్పుడు ఏం మనం తీసుకోవాల్సిన ఏంటి, మన డ్యూటీస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మాకు స్పష్టంగా చెప్తున్నారు. మన ఇబ్బందులైనా మేము వాళ్ళతో చెప్పుకొని దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి,
అనేది అన్నీ చెప్తున్నారు మాకు. అది అంటే మీరు చెప్పండి మేడం, నిజంగా ఒక పక్కనేమో ఇటు కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఒక పక్కనే భూగర్భ గనులలో కూడా ఏదైతే వెలుగులను విరజిమ్మేటువంటి భూగర్భ గనులలో కూడా పనిచేస్తూ కూడా ఇలా దేశానికి వెలుగునిచ్చేటువంటి దాంట్లో కూడా మీరు కూడా మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంటే ఎట్లా అనిపిస్తూ ఉంది నిజంగా అటు కుటుంబాన్ని లీడ్ చేయడం, ఇటు దిక్కు ఇక్కడ ఉద్యోగాన్ని నిర్వర్తించడం ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ అనేది డిస్క్రిమినేట్ చేయకుండా వర్క్ని మాత్రమే చూడాలి. అంటే వర్క్ ఎలా చేస్తున్నాం దాన్ని బట్టి తీసుకోవాలి. మెన్ ఉమెన్ అనేది సపరేట్ కాదు, అందరం ఈక్వలే. ఇక్కడైతే మాకు అందరూ మేనేజ్మెంట్ తరపున కానీ అంటే వర్కర్స్ తరపున కానీ సింగరేణిలో అంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళ సపోర్టివ్కి ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ మాది 1 year అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మా వర్క్స్లో మేము ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. మాకు ఏ వర్క్ చేయాలి, ఎలా ఉండాలి అన్నీ మాకు మేనేజ్మెంట్ తరపు నుంచి అన్నీ వాళ్ళు అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళ అడ్వైస్ తీస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అంటే కార్మికుల నుంచి కూడా ఎటువంటి స్పందన, అంటే మీరు అందరు కలిసి ఒకే దగ్గర పనిచేస్తారు, ఎట్లా ఉంది పరిస్థితి? వాళ్ళు కూడా ప్రతి ప్లేస్లో అంటే మమ్మల్ని మేము చెప్పే వర్క్స్ చేస్తూ అంటే చెప్పే వర్క్ చేస్తుంటారు. మేము ఇచ్చే అడ్వైసెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అడాప్ట్ చేసుకొని మేము ఏదైతే ఆర్డర్స్ ఇస్తూ ఉంటామో వాళ్ళు అవి కరెక్ట్గా ఫాలో అవుతూ మేము చెప్పే పని చేస్తూ ఉంటారు, అంటే వింటారు. అంటే మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా కూడా ఇంత కష్టమైన కూడా ఇష్టంగా మీరు పనిచేస్తూ ఉన్నారు ఇటు భూగర్భ గనులలో, అంటే ఏం చెప్పదలుచుకున్నారు భవిష్యత్తు తరాలకు? అంటే సింగరేణి అంటే ఒకప్పుడు కేవలం పురుషులే పని చేయగలుగుతారని, కానీ ఇవాళ మీరు కూడా సింగరేణి గనులలో దిగి కూడా వారితో సమానంగా మా పురుషులతో సమానంగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు తోటి మహిళలకి? అంటే ఉమెన్ ఇంట్లోనే కాకుండా అంటే అక్కడే ఆగిపోకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయగలుగుతారు. చేయాలి అంటే దానికి నేను కూడా ఒక నిదర్శనంగా ఉంటానని చెప్తూ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. రైట్గా ఏదైతే మహిళా ఉద్యోగులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే కూడా ఏదైతే భూగర్భ గనుల్లో పని చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది. అధికారులు కావచ్చు, తోటి కార్మికులతో కూడా తమకు చాలా ప్రోత్సాహం అందుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి కూడా ఏదైతే మహిళలందరూ కూడా ఇంకా ఉన్నత శిఖరాలు వెళ్ళాలంటే కూడా కష్టపడాలి అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్లో మహిళలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. మహిళలు భూగర్భ గనుల్లో పురుషులతో కలిసి పోటీపడి పనిచేయడం గర్వంగా ఉందని మహిళా ఉద్యోగులు తెలుపుతున్నారు. భూమి లోపల గని మార్గాల్లో నడుస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తమ బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తిస్తున్న మహిళలు ఇప్పుడు సింగరేణిలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. సింగరేణి గనుల్లో వినిపిస్తున్న ఈ కొత్త అడుగుల శబ్దం రానున్న రోజుల్లో మహిళా సాధికారితకు ఒక నిదర్శనం కానుంది. భూగర్భ గనుల్లో పనిచేయటం, తోటి కార్మికులు సహాయ సహకారాలు అందిస్తున్నా ముందుకు నడిపిస్తున్నారని అధికారుల సూచనలు సలహాలతో విధులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని తెలుపుతున్నారు. వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ మాకు ఏదైనా కానీ సపరేట్గానే ఉంది. బట్ క్యాంటీన్లో మాత్రం మా క్యాంటీన్ చిన్న అయినందువల్ల కొంచెం సపరేట్గా లేదు. బట్ అక్కడ కూడా మాకు కూడా అందరూ ఇక్కడ ఉన్న జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు మాకు అన్నిటి సేఫ్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కాంబోలో ఉంటారు. అందరూ హెల్పింగ్ నేచర్, ఫ్రెండ్లీ నేచర్ బాగుంటుంది. ఇక్కడికి రావడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందులోనైనా మనము ఎంత ధైర్యంతో ముందుకెళ్తే అంత సాధించగలమని చెప్పేసి నేను చెప్తాను. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులకు, ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భూగర్భ గనుల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు పని స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించామని, సింగరేణి సంస్థలో పనిచేయడానికి మహిళలు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. మార్చి 8వ తారీఖు ప్రపంచ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా సింగరేణిలో పనిచేస్తున్న మహిళలందరికీ, ఉద్యోగులందరికీ, అట్లాగే పరిసర గ్రామాల ప్రాంత మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. సింగరేణిలో మహిళల్ని ఒక గౌరవభావంతో చూస్తున్నాం. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. మహిళలకి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో 280 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అందులో అండర్గ్రౌండ్కు దిగుతూ RK7 మైన్లో ఒక 10 మంది పనిచేస్తూ ఉన్నారు. మహిళలు అండర్గ్రౌండ్లో పనిచేయడానికి తగినంత సదుపాయాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతానికి RK7లో ఒక 10 మంది మహిళా అధికారులు, మహిళా సూపర్వైజర్లు, మహిళా టెక్నీషియన్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా మీరు మన మైండ్లో చూసుంటారు. అండర్గ్రౌండ్లో కూడా వాళ్ళకి ఫెసిలిటీస్, వాష్రూమ్స్ కూడా ఏర్పడడం జరిగింది. వాళ్ళని ఒక గ్రూప్గా, అంటే ముగ్గురికి తక్కువగా కాకుండా గ్రూప్గా పంపించడం జరుగుతూ ఉంది.
సో వాళ్ళ రక్షణ భద్రత అనేది కూడా మేనేజ్మెంట్ తీసుకోవడం జరిగింది. సర్ఫేస్ మీద కూడా వాళ్ళకు సరైన రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు పని అనేది కూడా కల్పించడం జరుగుతూ ఉంది. అట్లాగే సర్ఫేస్ మీద పనిచేస్తున్న మహిళలకి, అట్లాగే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళలకు కూడా పని అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మహిళలు కూడా పనిలో అంటే అండర్గ్రౌండ్లో పనిచేయడానికి భయపడకుండా ముందుకు రావాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ మహిళల యొక్క భద్రతకు, రక్షణకు కట్టుబడి ఉందని తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భూగర్భ గనుల్లో ఇంజనీర్లుగా, మహిళా రెస్క్యూ బృంద సభ్యులుగా, భారీ యంత్రాల ఆపరేటర్లుగా రాణిస్తూ ఆపత్కాల సేవల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. భారీ యంత్రాల నిర్వహణలో మహిళలకు శిక్షణ ఇస్తూ మైనింగ్ రంగంలో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సింగరేణి మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. కుటుంబాల బాధ్యతలు నిర్వహిస్తూ మరొక పక్క కూడా భూగర్భ గనుల్లో కూడా కష్టమైన కూడా ఇష్టంగా కూడా విధులు నిర్వహిస్తూ కూడా దేశానికే వెలుగునిస్తున్నాడు. బొగ్గు వెలికి తీస్తూ కూడా ఏదైతే బొగ్గు వెలికి తీతలో కూడా ప్రత్యేక పాత్ర అయితే పోషిస్తున్నటువంటి పరిస్థితి మహిళా నారీమణులు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే ఇంకా కూడా మా రానున్నటువంటి రోజుల్లో కూడా మరిన్ని రంగాలలో కూడా మహిళలు ముందంజలో వెళ్ళాలని కూడా రాజ్ న్యూస్ కూడా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, RK7 భూగర్భ గని, మంచిర్యాల జిల్లా.